రైతులందరికీ నమస్కారం అండి. ఇంకా మీకు రైతు భరోసా డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది. 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అయితే ఇంకా రైతు భరోసా డబ్బులు అయితే జమ కాలేదు. వీరందరికైతే ఈ నెలాఖరు కోపంలో అయితే జమ కానున్నాయి. ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను డీటెయిల్గా. రైతులందరికీ నమస్కారం అండి. ఇంకా మీకు రైతు భరోసా రైతు బంధు డబ్బులు పడకపోతే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. డిసెంబర్లోనైతే రైతు బంధు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అన్నారు కదా. రైతు బంధు భరోసా డబ్బులు అయితే ఈరోజు ఫిబ్రవరి 1 ఇంకా రైతు బంధు డబ్బులు మీకు ఎవరికైతే జమ కానట్టయితే ఇంకా మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇంకా రైతు బంధు భరోసా డబ్బులు మీకు పడ్డాయో లేదో అని. అలాగే 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు 10 ఎకరాల వారికి అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎవరికైతే జమ కానట్టయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైతే ఇంకా రైతు భరోసా డబ్బులు అనేవి డిసెంబర్లోనే వేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కానీ ఫిబ్రవరి 1 వరకు కూడా ఇంకా రైతు భరోసా డబ్బుల మీద జాడ లేకపోయింది. అయితే ఫిబ్రవరి 1 వారంలో అయితే వేస్తామని అన్నారు కదండి. ఈ వీడియోలో మీకు స్పష్టంగా క్లియర్గా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు రైతు భరోసా డబ్బులు రానట్టయితే ఈ వీడియోనైతే మీకోసమే. ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి 1 వారంలో అంటే ఇంకా 7 రోజులలోనైతే రైతు భరోసా డబ్బులు అనేవి ఈ రోజు లేదా రేపటిలోపు అయితే పూర్తిగానైతే క్లియర్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఈ రోజు వచ్చేసి నిన్ననైతే 3 ఎకరాల వారికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మీకు పడ్డాయో లేదో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసి చెప్పడం జరిగింది. అలాగే మీకు రైతు రుణమాఫీ గురించి అయితే మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ ఫిబ్రవరిలోనైతే రైతు రుణమాఫీ గురించి అయితే స్పష్టంగా క్లియర్గా అనేది ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అయితే మరికొన్ని రోజులలో రైతులు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వారందరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది ఫిబ్రవరి 1 వారంలో కానివ్వచ్చు, లేకపోతే ఫిబ్రవరి ఎండింగ్లో అయినా కానివ్వచ్చు. ఈ లోపట్లనైతే రైతు రుణమాఫీపై అయితే కేంద్రం అయితే దృష్టి పెట్టనుంది. అలాగే రైతులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు రుణమాఫీ నుంచి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. రైతులు లోన్స్ తీసుకున్నారు బ్యాంకులలోనైతే. అందుకే రైతు రుణమాఫీ అయితే చాలా మంచి అంశం అనేది చెప్పుకోవచ్చు. 2 లక్షల రుణమాఫీ అంటే మంచి విషయం. గత ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కానీ నెరవేర్చుకోలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 6 హామీలతోనైతే రావడం జరిగింది 100 రోజుల గడువుతో. అలాగే 2500 ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో అది కూడా అమలు చేసే దిశలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దృష్టి పెట్టనున్నారు. ఫిబ్రవరిలో అయితే రెండు కొత్త పథకాలను అయితే మళ్ళీ అమలు చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. అలాగే ఏదైతే ఇప్పుడు కరెంట్ బిల్ ఉందో, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉందో మీరైతే కట్టని అవసరం లేదని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కొత్త తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ అంటే తప్పకుండానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.